నన్ను ఎక్కడ కేసు పెట్టి 37 రోజులు జైల్లో పెట్టినాడు. పైశాచిక ఆనందం వచ్చింది తప్ప ఎక్కడ ఏం చేసిన పరిస్థితి లేదు. సొంత రైతు కొడంగల్ నియోజకవర్గంలో ఆయనకు ఓటేసి గెలిపించిన, ఆయన ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన ఆ రైతులను తీసుకుపోయి బేడీ లేచి జైల్లో పెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఒకటొకటి టీవీ సీరియల్ లేక ఒక్కొక్కటి ప్రజలను చూపించి మభ్య పెడుతున్నాడు. లగచర్య ఘటన అయిపోయినాక అల్లు అర్జున్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ అయిపోయినాక మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, మొన్న అక్రమ కేసు పెట్టి ఈరోజు మభ్య పెట్టి ప్రజల దృష్టి మరల్చినట్టు చేస్తాను తప్ప ఒక్కటి కూడా హామీ అమలు చేయడం లేదు. ఇప్పటికైనా కళ్ళు వేసి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా షాబాద్ మండలాన్ని మనం అందరం చూసినాం. గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం. ఇక్కడ సందనల్లిలో గతంలో పెద్దలుగా కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 1500 భూమి ప్రభుత్వ భూమి, మొత్తం ప్రభుత్వ భూమిని రైతులను ఒప్పించి 1500 భూమి సేకరిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చి మన షాబాద్ కానీ సందనల్లి ప్రపంచ పటంలో నిలిచిన ఘనత ఎవరిదంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. షాబాద్లో చూసినారు 20-30 లక్షలకు ఎకరం ఉండే, సందనల్లిలో ఇండస్ట్రియల్ వచ్చిన తర్వాత 3 కోట్లకు ఎకర షాబాద్లో పలుకుతుందా మీకు అందరూ తెలుసు. అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి అభివృద్ధి మన ప్రభుత్వం చేస్తే ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కేసు పెట్టి భయప్రాంతులకు గురి చేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైనా మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆదాయమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు బావ గారు. మాట్లాడిద్దాం, ఇద్దాం తమ్మి, కూర్చో 2 నిమిషాలు. రైతులు చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు. దయచేసి ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా. ఇగో మీ పేరు చెప్పి మీ ఊరు. నేడు రైతు దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన షాబాద్ మండల ప్రజలకు మరియు సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేటీఆర్ అన్నగారికి మరియు సబితా రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మరియు మీర్ మహమూద్ అన్నగారికి, ఎమ్మెల్యేలకు నరేందర్ రెడ్డి అన్నగారికి, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ఆహ్వానం. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ఒక పిట్టల ధర ప్రభుత్వం ఎక్కున్నది. మొత్తం ఇంటికి పిట్టల ధర వస్తుండే. నేను చెరుకు తూము కింద మంట పెట్టినా, చెర్ల బియ్యం పోసినా ఇక మీ అందరికి అన్నం పెడతా అంటుండే. ఇక పెడితే మనం తినుకుంటే కూర్చోవాలి చెరువు కట్ట మీద. అట్లున్నది బేరం. ఇప్పుడు రైతులందరూ కూడా చెర్ల దూకి పెట్టి చచ్చిపోయేటట్టు, అన్నం తినేటట్లేదు కానీ చెర్ల దూకి చచ్చిపోయేటట్టు పరిస్థితి ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు ముడుతుంది. మన ప్రభుత్వంలో రైతు భరోసా కార్యక్రమం మనం చెప్పకున్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా టింగ్ టింగ్ అని చెప్పి సప్పులు వస్తుండే, అదే సప్పుల ప్రకారం పైసలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు గడియారం తిరుగుతున్నది కానీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా 2 పంటల పైసలు ఇంకేలే. అంటే ఒక 5 ఎకరాలు మినిమం తీసుకుంటే కూడా ప్రతి రైతు 30-60 వేలు లాస్ అయిపోయింది. ఇప్పటికే 60,000 రూపాయలు ఈ రోజు వేస్తా రేపు వేస్తా అని చెప్పి అంటున్నారు. ఇంతమంది మరి రైతుల ఉసురు నీకు ముట్టదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్న సభాముఖంగా మా పెద్దల సమక్షంలో. ఇంతమంది రైతుల ఉసురు పోసుకొని మరి నువ్వేం బాగుపడతావు అనేది అర్థం కాదు. ఇంకొకటి మహిళలకు చెప్పిండు, ఇవి 2 ఏళ్ళు అన్నాడు, 2 ఏళ్ళు అని చెప్పి వాళ్ళు. ఇప్పుడు నేను వస్తే 4 ఇస్తా అన్నాడు. మరి 2 ఏళ్ళు ఎవడు కొట్టేసింది? కొట్టేసిరా కొట్టేయలేదా? అవునా కాదా? 4 ఇస్తున్నాడా మీకు? మరి 2 ఏళ్ళు ఎవరైనా కొరికినాయా, ఎలుకలు కొరికినాయా, లేకపోతే ఏమైనాయి? ఏళ్ళు లేకుండా అయింది ఆయన. అవునా కదా? అడగాలన్నా వద్దా? ఇప్పటికైనా మహిళలందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి మహిళలకు కూడా అందరికీ, ఆడపిల్లలందరికీ కూడా 2500 ఇస్తాడు. సంవత్సరం అవుతున్నది, వాళ్ళది ఒక 30,000 రూపాయలు లాస్. ఇంతమంది ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావు అనేది అయితే మాకు అర్థమైతలేదు. ఒక రైతుగా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతకు కానీ దేనికి కానీ మనం ఒక నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నిండా మునిగిన రైతు లెక్క నేను నల్ల డ్రెస్ వేసుకొని నిరసన తెలిస్తే కూడా మరి ఆయనకి ఏమవుతుందో ఏమో తెలియదు. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ సమయం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై కేసీఆర్. ధన్యవాదాలు. జై కేటీఆర్. ధన్యవాదాలు సోదరా.
చాలా మంది రైతులు మాట్లాడడానికి తయారున్నారు నాకు తెలుసు, కానీ ఇక్కడ సమయం లేదు. మీ అందరి బాధ మాకు తెలుసు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, బోనస్ కాలేదు. సంపూర్ణంగా ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు విశ్వాసాన్ని నట్టినిచ్చిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాకు మీకు బాగా తెలుసు కాబట్టి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా మీ తరఫున కొట్లాడమని మేము పంపారు కాబట్టి మాకు బరాబర్ తెలుసు మీ బాధ. మీ యొక్క మాట మాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నారు. జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఈరోజు రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేసినా నిక్కచ్చిగా నిజాలు చెప్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది మాట్లాడేట్టున్నది. నేను ఒకటే విషయం చెప్తాను, మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. తీసుకుంటున్నా మీ అందరు ఫోటోలు. కానీ అంతకుముందు ఏడాది క్రితము ప్రజాపాలన అని చెప్పి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలా, రేషన్ కార్డులు ఎవరు కావాలా, ఇల్లు ఎవరు కావాలని చెప్పి అప్పుడు కూడా రాసుకున్నారు కదా. అప్పుడు 6 గ్యారెంటీల పేపర్ కూడా మీ దగ్గర ఇచ్చి పెడితే మీరు పెట్టేలా పెట్టి ఉంటారు కదా. మరి అప్పుడు తీసుకున్నదో మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటారు. అంటే అందుకే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఇట్లా మళ్ళీ ఎవరన్నా వస్తే అప్పుడే రాసుకున్నారు కదా మాకు కావాల్సిన ఏమేమి కావాలనో, రేషన్ కార్డు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా అని చెప్పి అప్పుడే రాసుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీరు నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఉట్టిగా ఎందుకంటే కాలం గడిపేయాలా. అప్పుడు ఏడాది క్రితం ఎలక్షన్లు ఉండే, 6 నెలల క్రితం ఎలక్షన్లు ఉండే, మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లలో ఇప్పుడు సర్పంచులది అయిపోయింది, మీరు చూసి ఉంటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరిది అయిపోయింది కదా. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కాలం గడపనిక చేస్తున్నారు తప్ప మీ అందరికీ కూడా నిజంగా ఇల్లు ఇవ్వాలని లేదు. నిజంగానే ఇల్లు ఇస్తారేమనుకోని కొంతమంది పట్నము, బొంబాయి బతకనికే పోయిన వాళ్ళు కూడా ఫోటోలు తీస్తాం దా అని చెప్పి పిలిపిస్తున్నారంట. ఆల్రెడీ మీ ఫోటోలన్నీ తీసుకున్నారు, మీ అన్ని కూడా జత చేసి పెట్టుకున్నారు. ఉట్టిగానే చెప్తున్నారు, మీరు నమ్మొద్దు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి పేపర్ మీ దగ్గర ఇచ్చింది కదా, అవి మీ పెట్టెలలో పెట్టుకొని ఉన్నారు కదా, గవి తీసుకొని ఉండాలి. ఎవరు మీ దగ్గరికి మళ్ళీ వచ్చినా గది తీసి గీది చూపెట్టాలా. ఈ దానికి ముందు సమాధానం చెప్పినాక మీకు మళ్ళీ అడగాలని చెప్పి, ఓట్లు అడగాలని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చెన్నమ్మ మాట్లాడతావా? ఇప్పుడు నాకు చెప్పిందే చెప్పు. అవిది దా, నేను అడుగుతుందా ఇక్కడ రా. ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా, అందరికి వినిపించాలి కదా నువ్వు అడిగింది. అమ్మ ఇక్కడ రా, మీరు అడిగింది. చిన్నమ్మ ఒక పని చేయి, నేను అడుగుతాను నువ్వు చెప్పు. తీసుకో. ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం ఉంచాడు ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కనా? పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మరి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? ఎవరి మీద పెట్టాలి? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500, 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులు పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే.
ఫ్రీ బస్ ఉన్నదా? ఆ ఫ్రీ బస్ ఒక్కటి చేసి సార్ అందరికి బాగా తిరుగుతున్నావా మరి ఫ్రీ బస్సులో? నేను పోతాను, నా పోతలేవా? నేను పోను. శాతం అయితే లేదా? నా కొడుకులు తిరుగుతారు, అది ఒక్కటే అయితే నడుస్తుందా? అది ఒక్కటి నడుస్తున్నది. నాకు రాలే మేడం. తులం బంగారం వచ్చిందా మరి? తులం బంగారం లేదు, 2000 వేయలేవు. మా ఆయనకు 200 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్ ఈయన ఇయ్యలే కదా ఈయన ఏమీ ఇయ్యలే. మరి ఆయన ఏం లేదు సార్, ఆయన ఏం మరి నేను 4000 ఇస్తాను కదా అదే ఎక్కడ పోయిందో ఆయన దెగ్గపోయాడు, ఆయన ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? పుల్లగిరి అటు పెట్టాలి సార్, ఏం చేయాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఏం పెట్టాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటే కూడా బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. నువ్వు ఇట్లా మరి ఏం మంచి చేస్తాడు సార్, ఆడపిల్లలకు ఫ్రీ బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసి మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో అది పద్ధతి కాదు సార్, పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా, మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే ఏదైనా కొట్టుకోండి, నేనే గెలిపిస్తాం ఈసారి. నువ్వే రావాలి. రైట్, థ్యాంక్ యూ చిన్నమ్మ. షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని మాట్లాడాలని కోరుకుంటాను. బాగా మాట్లాడినావమ్మా. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆ హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రులు సబితాన్ రెడ్డికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మహమ్మద్ అలీ గారికి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి, అదే మాజీ ఎమ్మెల్యేలు మహేష్ గారికి, ఆనంద్ గారికి, ముఖ్య పట్నారాయణ రెడ్డి గారికి, స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, పెద్దలు నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా మన క్యాంప్ ఫౌండేషన్ పైన పెద్దలందరికీ, పెద్దలందరికీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు పేపర్లో చూసిన మీరు అద్దెకర భూమి ఉన్నది, ఈ సార్ అనుకోమంటే ఆ సార్ అనుకోమంటాడు, ఆ సార్ అనుకోమంటే ఈ సార్ అనుకోతాడు. మమ్మల్ని ఎంతగానో దింపుతారు. రోడ్డు లేదు మా ఊరికి. ఏం పేరు నీ పేరు? నా పేరు దక్కన్ రత్నమ్మ. రత్నమ్మ, ఇప్పుడు నీకు తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాదిగాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. తెచ్చుకున్నావు, ఏం చేసి కాదు ఇప్పుడు మా ఊరికి బస్సు లేదు. మేము ముసలాళ్ళము, ఏమన్నా కింద గేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు ఏమన్నా వస్తుంది. అట్లా కాదు, నరసింహ మా వదిన తెస్తే బస్సు లేకుండే, బస్సులు అయినాయి, అన్ని అయినాయి. ఒక నిమిషం ఇక్కడ రా. నాకు పింఛన్ చేయాలి. ఆగా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ముసల్దాను అని అన్నోడు ఎవడు అసలు అంటున్నారు? ఎవడన్నాడు అసలు నేను అట్లా ముసల్దాను అని? అంటే మన అసలే కాదు, నువ్వు ఊరగాలంతా పట్నం అంట. మా అమ్మ చెప్పిన బుద్ధి ఇది నాకు. ఏం చెప్పింది మీ అమ్మ? ఓపుకున్నానికి ఊరగాలంతా పట్నం అంట. ఓర్పు ఉన్నోనికి, కానీ వాడు మార్పు అని వచ్చాయి కదా. మరి మా ఊరికి బస్సు రావాలి, లేకుంటే ఓటేసారు. ఎవరికేవు అట్లా కాదు, ఎవరికే ఓటు. మరి మార్పు అని వచ్చాయి కదా వాడు. కేసీఆర్ సార్ కేసీఆర్ తర్వాత రైట్. జై తెలంగాణ. కూసో. అన్నదమ్ముల పంచాయతీలు ఏం చెప్తాం రా? కూసో, నువ్వు కూర్చో. రత్తమ్మ కూర్చో. కాగా నీకు తప్పకుండా మంచి నీళ్ళు నువ్వు తాగు. కూర్చో, మంచి కూర్చో. అడు కూర్చో. నువ్వు మాట్లాడు అంజనా. ఈరోజు పేపర్లో నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసిన, ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు. ఇక్కడికి వచ్చి
ఇన్కమ్ లేదు, ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు, అప్పుల పాలైనమని చెప్తాడు. గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా కొద్దిగా మోసం చేయడానికి మోసం మాటలు మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి తొలుత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి అప్పుల విషయం తెలియకుండా, ఆదాయం తెలియకుండా నువ్వు మేనిఫెస్టో ఎట్లా తయారు చేసావు అంటే నువ్వు అమాయకుడు అనుకున్నా, ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా. మేనిఫెస్టో తయారు చేసినప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, అప్పులు అంతా తీసుకున్నాలే కదా. కేసీఆర్ గారు అప్పులు తెచ్చుడు, FRBM షరతులకు లోబడి అన్ని రాష్ట్రాల కానీ తక్కువ అప్పులు తెచ్చి కాళేశ్వరం కానీ, కరెంటు కానీ, మనకు మెషిన్ తాగితే కానీ, చెల్లు కానీ స్థానిక నీళ్ళు ఇచ్చుడు. అదే మన ఒకటే విషయం, మన ప్రాంత విషయం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 6 రిజర్వాయర్లు ఉంటే 5 కంప్లీట్ అయినా, ఒక సర్వే అయిపోయినా కొల్లాపూర్ పోయినట్టు కొంతమంది చూసుడు 5 రిజర్వాయర్లు అయినాయి. ఇంకొకటి 1 లక్ష రూపాయలు ఉన్నది. అవి ముఖ్యంగా మీ షాబాద్ నగర్లో ఎక్కువ మా కోదండపూర్ ఉన్న రిజర్వాయర్ నుంచే కాళేశ్వరికి నీళ్ళు వస్తాయి. ఆ కార్యక్రమం చేసాడు. నేను కొన్ని విషయాలు చెప్తా. ఆ కేసీఆర్ గారిని ఇప్పుడు మేడం ఇప్పుడు అమ్మ అన్నప్పుడు కేసీఆర్కే ఓటేస్తామని కారణం ఏంటంటే రైతు, నేను అన్ని విషయాలు పక్కన పెద్ద మనుషులు మాట్లాడతారు, నేను రైతు విషయాలే మాట్లాడతాను. కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బాధ్యత తెలుసుగా అందరికీ. కరెంటు లేక ఎంత ఇబ్బంది పడ్డాము. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, సేన్లు ఎండిపోయి, కనీసం ఎరుసంలో పోతే పరిస్థితి ఉండేది. అప్పుడు దాన్ని కేసీఆర్ ఎంత పైకి రైతులు ఎంత పైకి తెచ్చినో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో, భారతదేశంలోనూ చాలా మంది రైతే రాజు, రైతు వేసిన రాజ్యం, ఎత్తేసిన వ్యవసాయం ముందు చెప్తారు. కానీ రైతు అనే మాట్లాడటానికి ఎవరికన్నా ఇట్లా రైతు పెట్టుబడులకు ఆర్థిక సహాయం చేయాలని ఏ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చినా. కాబట్టి కేసీఆర్ గారు తొలుత ఆలోచన చేసి రైతుకు కావాల్సిన ముఖ్యంగా 3: కరెంటు, నీళ్లు, పెట్టుబడి. కరెంటు ఇచ్చిండు, 24 గంటల కరెంటు. అదేవిధంగా పెట్టుబడికి ఇచ్చుడు, రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చుడు. మన నీళ్లు నిజంగా మన ప్రాంతంలో ప్రాజెక్టులు కాకుండా చార్మినార్ చుట్టూ ప్రాంతంలో అప్పుడు సేలు దోండాలో 1000 ఫీట్లు వేస్తే నీళ్ళు రాకపోతే పశువులు నమ్ముకున్న సందర్భంలో అట్లా ఇబ్బంది పడ్డాం. కానీ కేసీఆర్ వచ్చేవాడు వెంటనే చెల్లు బాగా చేయించాలని ఆలోచన చేయడానికి వచ్చింది. ఇంతకుముందు ముఖ్యమంత్రి మీరు అర్థం చేసుకోవాలి. పెద్ద ఎత్తున చెల్లు బాగా చేయించిందనే మా ప్రాంతంలో చెల్లల్లో వర్షాలు పడ్డాయి, చెల్లు నిండాయి, గ్రౌండ్ వాటర్ లేవు, పెరిగిపోయింది. ఇప్పుడు మిషన్ పైత నీళ్ళు కూడా ఇంకుతున్నాయి, గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది, పంటలు పండుతున్నాయి. కానీ వాళ్ళు ఏమంటారో, మేము వచ్చాక పంట పండించిన పంట ఒడ్లు ఎక్కువన్నారు. అరే నువ్వు వచ్చాక ఏ ప్రాజెక్ట్ కట్టినావు? మా ప్రాంతాలు మాత్రం కేసీఆర్ ఇచ్చే చెల్లు పునర్నిర్మాణం చెల్లు బాగా చేయించిన దానికి, అదే కరెంట్ ఇచ్చిన దానికి ఒడ్లు పడినాయి. కేసీఆర్ నిజంగానే వాళ్ళ రైతులు ఎంత అభివృద్ధి చెందంటే, మన తాన వేరే భూముల ధర ఎట్లుండే 1,00,000, 2 లక్షలు పోయేది మహా కష్టం ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత కోట్లకు వచ్చింది ఇప్పుడు విలువ. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా పోయింది. వెనకటికి భూములుంటే పిల్లలు చేయలేకపోయేది, ఇప్పుడు భూములుంటే పిల్లలు ఇచ్చే పరిస్థితి వచ్చిండు కేసీఆర్. కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిండు. కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, అదేవిధంగా పెట్టుబడి ఇచ్చిండు. రైతు చచ్చిపోతే రైతు బీమా ఎంత మంచి కార్యక్రమం మీరు అర్థం చేసుకోలే. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిండు. కానీ ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి ఏదైనా వచ్చిన కేసీఆర్ గారిని ఎక్కిస్తా అని రైతు భరోసా అంటే రైతు బంధు అనేది మన భరోసా అంటున్నాడు. ఎకరాకు పంటకు 7,000, 15,000 ఇస్తాడు. ఇప్పుడు తగ్గించాడు, 12,000 చేసాడు. మరి ఇస్తాడో ఇలా అది కూడా తెలియదు. ఇంకెన్ని కొర్రీలు పెడతాడో అడుగు. సాగు భూమి అంటే ఎన్నో రకాలు అంటున్నాడు. అదేవిధంగా ఏమో రైతు అది రైతు భరోసా అన్నాడు. ఇప్పుడు భరోసా ఎంత వస్తుందో తెలియదు. అదేవిధంగా రైతుకు కావాల్సి పెట్టిన పంటలు పండిస్తే మొన్న పంటలు కొనుక్కునే దిక్కు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ విండో ద్వారా ప్రతి గింజ ఇచ్చేది, ప్రతి గింజ కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. ఈయన సొన్న తొలుతనే వచ్చినప్పుడు అన్నోట్లకు 500 బోనస్ ఇస్తాడు. ఇప్పుడు ఆ సన్నోట్లకి బోనస్ ఎన్ని పడినాయి, ఎన్ని క్వింటాలు పడినాయి, ఎంత బోనస్ ఇచ్చి చెప్పాలి, అవే చెప్పాడు. కాబట్టి అన్నీ ఆయన చేసే హామీలు అమలు చేయకుండా మోసం చేస్తాడు. కాబట్టి రైతులను మోసం చేస్తే, రైతులు ఆగ్రహిస్తే రాజ్యం ఉండదు. కాబట్టి ఇచ్చిన హామీలను సరిగా నిర్వర్తించు. ఇక తటి హామీలను పెద్ద మనుషులు చెప్తారు, ఎన్నో ఉంటాయి, అన్ని మోసమే. ఎట్లా అవగాహన ఉండే అవగాహన లేక చేసేది తెలియదు. కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు క్షేమం సమాజానికి అన్నం పెట్టే రైతు సమాజానికి అన్నం పెట్టారు. కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే బాగా. నువ్వు ఎన్ని హామీలుగా ముఖ్యంగా రైతులకు ఇచ్చేది తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు వేదిక మీద. గౌరవ మాజీ శాసనసభ్యులందరూ కూడా మాట్లాడాలని ఉంది. మాజీ మంత్రివర్యులు కూడా ఉన్నారు, అందరు మాట్లాడాలనున్నా.
చాలామంది ఉదయం నుండి కేటీఆర్ గారి కార్యక్రమానికి కేటీఆర్ గారు మాట్లాడతారని వినడానికి చూడడానికి వచ్చున్నారు. మీ అందరు కూడా ఎక్కువ ఆలస్యం కాకుండా ఎవరం మాట్లాడినా 1 నిమిషం మాట్లాడతాము. గౌరవనీయుల సోదరులు ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం అని మాట్లాడండి. 1 నిమిషం. చాలామంది ఉన్నారు, ఏమనుకోద్దు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్. గోపాల్ గారు రండి. సభకు నమస్కారం. జై తెలంగాణ అన్నా, మీరు కొంచెం అనండి. జై తెలంగాణ, 2 చేతులతో అనండి. జై తెలంగాణ. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర పన్నుతున్నా, జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరి స్థానిక నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మీడియా మిత్రులు, మరి ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ షాబాదు కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు, రైతు కూలీ సోదరులు, యువకులందరూ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ, మిత్రులారా నేను ఒక్కటే విషయం చెప్తా. మోసాలు చేసినోళ్ళని జైలు వేయాలన్నా, మోసాలను అడ్డుకున్నోళ్ళని జైలు వేయాలన్నా చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, మన ఇంటి గోడకు పొక్క పెట్టి మన ఇళ్లలో అల్మారాలో బంగారం తీసుకుని పోయిన దొంగలను జైలు వేయాలన్నా, లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను జైలు వేయాలన్నా? ఎవరిని జైలు వేయాలి? దొంగలను జైలు వేయాలి, మోసం చేసిన వాళ్ళని జైలు వేయాలి. కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు? మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు? మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టిండే రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. మిత్రులారా, తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం 1 నిమిషం మీకు చెప్పాలి. రోడ్డు మీద నడిస్తే కేసులు. పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా, భువనగిరిలో మీ అందరి పక్షాన బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే, రైతన్నలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే, కాంగ్రెస్ గుండగాళ్ళు పొద్దున 11 గంటలకు పెద్ద ఎత్తున జులూస్ తీసుకుంటూ పోయి మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు, రక్తం మరగాల్సిన విషయం ఇది. మిత్రులారా, నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండగాళ్లను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్లో కూర్చుంటాడో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు. మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన 12,000 ఇవ్వడం లేదు. గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే 54 మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినరని చెప్పి అడుగుతున్న పార్టీని, అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను, యువకులను రాత్రికి రాత్రే 2 గంటలకు 3 గంటలకు ఇళ్లకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్
పెట్టి జైల్లో ఉండాలి. కానీ అలా మన దురదృష్టం ముఖ్యమంత్రి అయిండు. అదానీ దగ్గర నుంచి దొంగచాటుగా 100 కోట్ల రూపాయలు తీసుకొని 12,000 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదానికి కట్టుబడుతుంటే ఒక్కడ కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాల మాదిగ లబ్బాల వర్గల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది. బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదానీ చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు. మిత్రులారా, ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్రు. మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టిర్రు. సంగారెడ్డి జైల్లో హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే అంబులెన్స్లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒక్కసారి నువ్వు ఇంటికి పో నాయన అంటారు. కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరో నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలు ఉండాలా, కేటీఆర్ జైలు ఉండాలా? గట్టిగా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. లగచెర్లలో హీరాబాయి, దేవబాయి, సుశీల, అదేవిధంగా జ్యోతి 9 నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది. ఆ జ్యోతికి ఒక అన్నగా, ఒక హీరాబాయికి, ఒక దేవబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మన కొడంగల్ రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చూస్తున్నారు. చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా, దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి, గోడకు రంధ్రం వేయాలి, ఇంట్లోకి రావాలి, తాళం బయగొట్టాలి, అల్మారా తీయాలి, అన్నకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు. అవునా కదా? పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అల్మరలో ఉన్న బంగారం ఎక్కడున్నది, వెండి ఎక్కడుంది అడగాలి. అంతేనా కదమ్మా? అవునా కదా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టిండ్రయ్యా అంటే, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రింబాలు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులమ్మ ఎట్లుంటుందంటే విదేశాలు ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పొద్దునవుతుంది, నిద్ర వస్తుంటది. ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈసడింపులు అవన్నీ కూడా తట్టుకొని ఒక్కడు ప్రపంచంలో 7 దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర 1000 కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం? మన అవ్వలు కూలి పని చేసిండ్రు, మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, అదే కొడవళ్ళు కట్టుకొని కూలినాలు చేసుకుంటే బతికినాం, అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నవి. ఇంకెన్ని రోజులు బతకాలి? కొడవళ్ళు బతికిన చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి, కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు. ఒక్క పైసా దొరకలేదు, ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పంపించాలని చూస్తున్నాడు. నిజంగా ఈ తెలంగాణలో 3.5 కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి చెప్పండి. అమ్మ సగం మంది ఎత్తుతలేరు అంటే వస్తున్నాయా పైసలు? 2 చేతులెత్తి చెప్పండి. ఎవరు తెలంగాణను మోసం చేసింది? ఎవరు జైల్లో ఉండాలి? తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్. అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంటుగా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్లలోకి
మనకు జరిగిన మోసం మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు. చెయ్యని నేరానికి మన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ, పొలాలలో కానీ, నాట్లేసేటప్పుడు కానీ, కళ్ళాల దగ్గర కానీ, మార్కెట్ల దగ్గర కానీ, ఆటో స్టాండ్ల దగ్గర